కామారెడ్డి పట్టణం 19వ వార్డు రాజనగర్లో ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మా కామారెడ్డి ముద్దుబిడ్డ శబరిలాల్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి 19వ వార్డులో ఇంద్రమ్మ కింద వచ్చిన పట్టాలు పంచడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాని ఎంతోమంది పేదల ఇండ్లు ఇవ్వలేరాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ 6 పథకాల్లో భాగంగా ఇంద్రమ్మ పథకం కింద ఎంతోమంది పేదలకు ఈరోజు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు, ఇల్లు లేక కిరాయి ఇంట్లో వండుకుంటా వర్షానికి తడుచుకుంటా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంద్రమ్మ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళకు వెంటనే 6 పథకాల్లో భాగంగా ఈ పట్టాలు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, ఇన్ని రోజులుగా 6 పథకాల్లో లేని భాగాల్లో కూడా ఇప్పుడు సన్నబియ్యం దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం కూడా పెట్టి మన దేశానికి గౌరవంగా ఈ తెలంగాణ నిలిచిందని గొప్పగా చెప్తున్నాం. అలాగే మా శబరిలాల్ గారు 2004లో అప్పుడు 2014లో గవర్నమెంట్ ఉన్నప్పుడు 25,000గా ఇండ్లకు గరీబులకు పేదలకు ఇండ్లు పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, అలాగే గుమాస్తా కాలనీ, ఈ మొత్తం ఈ పేద కాలనీలందరికీ అలా ఉన్న గరీబులకు ఇండ్లు పంచడం, ఇంద్రమ్మ ఇల్లు పంచడం, 25,000గా పైగా పంచడం అందరికీ ఇప్పుడు కూడా గుర్తున్నది. అలాగే మళ్ళా ఇన్ని 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదురు చూస్తున్న పేదలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. మన శబరిలాల్ గారు మళ్ళొక్కసారి ఈ రోజు నుండి స్టార్ట్ పెట్టిండు ఇంద్రమ్మ పథకం కింద. ఖచ్చితం ఇల్లు లేని వాళ్లకు కంప్లీట్గా ఇల్లు లేని వాళ్ళకు కూడా 2వ విడతగా వాళ్ళకు కూడా ఇస్తారు. అలాగే ఈరోజు జాగా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఒక్కొక్క అంచెలు బేస్మెంట్, గోడ లెవెలు, చెత్త విధంగా అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాని వాళ్ళు కూడా మన ఇంకా 2వ విడత ఉన్నది, 3వ విడత ఉన్నది, అలా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోండి. ఇల్లు లేని వాళ్ళకు, మొత్తానికి ఇల్లు లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. శబరిలాల్ గారు పేదల చుట్టంగా, పేదల పట్టంగా ఉన్నాడు మన శబరిలాల్ గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఈ 6 పథకాలు అమలు అవుతాయని తెలియజేస్తున్నాం.